కష్టపడుతున్నారు కానీ కష్టానికి ప్రతిఫలం కలగట్ల. ఒక్క మాట చెప్పండి, మీ ఇంట్లో ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుంటే ఏమండి నిలవేనా కనబడుతుందా? హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఎవరి వైపైనా చేతులు చాపుతున్నారా? వచ్చి ఇంట్లో వివాహం జరుగుతూ ఉంది, ఆ వివాహం కోసం మీరు కష్టపడి నిలవతీసి వాడుతున్నారా? ఎవరి వైపైనా చేతులు చాపుతున్నారా? నిజమే కదా. ఈరోజు ఏ దానికోసం చిన్న వ్యాపారం పెట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇప్పుడు ఎవరో ఒకరి వైపు మీ జీవితాలే కదా. చేతులు చాపవలసిన పరిస్థితులు, చిరిగిపోయిన సంచులో వేసినట్లు మీ కష్టార్జితం మాయమైపోతా ఉంది. ఎందుకని? దేవుని ఆశీర్వాదం నిలకడగా ఎందుకు మనలో ఉండట్లేదు? మన ఇంట ఎందుకు సమృద్ధి లేదు? బైబిల్లో ఇలా రాయబడి ఉంది, నువ్వు అప్పు ఇచ్చేది కానీ అప్పు తీసుకొను. ఆ వాగ్దానం ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం? ఆ మాట మన పట్ల ఎందుకు నెరవేర్చబడలేకపోతా ఉంది? మనం ఇంకా దానిని ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నాం? వాగ్దానములని మన కొరకు నిలిచి ఉన్నాయి. వాటన్నిటిని మనం అనుభవించాలంటే మన హృదయం కట్టబడాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు వేసేది చిన్నదైనా అది ఫలిస్తుంది. అది నువ్వు చేసే చిన్న ఉద్యోగమైనా అది నీ కుటుంబంలో నిలవల ఉండేట్టుగా చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాగ్దానం ఎన్నటికీ తప్పిపోదండి. జీవితం బాగుపడకుండా ఆశీర్వాదం అనుభవించడం అనేది కష్టం. అందుకనే దైవ ప్రేరేపణ ముందు మన జీవితాన్ని కట్టుకునేట్లుగా చేయబోతా ఉంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక.